ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా సీఎం జగన్ కాసేపట్లో బొబ్బిలి చేరుకోనున్నారు. ఇప్పటికే బొబ్బిలిలో వైసీపీ శ్రేణులు సీఎంకు స్వాగతం పలికేందుకు జోరుగా ఏర్పాట్లు చేశారు. వైసీపీ జెండాలు కార్యకర్తలతో సీఎం జగన్ ప్రచార సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బొబ్బిలి ప్రచార సభలో కాసేపట్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఈ సభ తర్వాత ఆయన నేరుగా పాయకరావుపేటకు చేరుకుంటారు. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. ఇక అక్కడి నుంచి పాయకరావుపేటకు చేరుకుంటారు. ఏలూరులో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు జగన్. మరి కాసేపట్లో సీఎం జగన్ బొబ్బిలి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, బలరాం, ఒకసారిగా బొబ్బులంతా ఒకసారిగా జనసంద్రంగా మారింది. మరి కొద్ది సేపట్లో సీఎం జగన్ అయితే ఇక్కడ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉదయం నుంచి వేకుజాము నుంచి కూడా ఇక్కడ జనాలు అయితే తరలిరావడం కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మంచు సైతం లెక్క చేయకుండా అయితే భారీ ఎత్తున అయితే ప్రజలైతే తరలి వచ్చారు. అటు వైసీపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చడంతో పాటు అటు సాధారణ ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. బొబ్బిలి పట్టణం అంతా ఒకసారిగా అయితే వైసీపీ మయమైంది. ఎటు చూసినా సరే జనసంద్రంగా కనిపిస్తుంది. వీధులన్నీ కూడా కిక్కిరిసిపోయి మరికొద్ది సేపట్లో రానున్న జగన్ కు ఘనస్వాగతం పలికేందుకైతే ప్రజలు కూడా, నాయకులు, అలాగే వైసీపీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏదైతే బొబ్బిలి పట్టణం కోట దగ్గర అయితే ఈ ఎన్నికల ప్రచార సభ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే ప్రజలైతే తరలి వచ్చారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు, అలాగే అభిమాన నాయకుడు చెప్పే విషయాలను వినేందుకు కూడా భారీ ఎత్తున అయితే ప్రజలు తండోపతండుగా తరలిచ్చారు. నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న పార్వతీపురం, సాలూరు నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున అయితే ప్రజలైతే తరలిచ్చారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ బొబ్బిలికి హెలికాప్టర్ లో చేరుకున్నారు సీఎం జగన్. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా ఇక్కడికి ప్రచార సభకి అయితే హాజరు కానున్నారు. అనంతరం ఇక్కడ ప్రచార సభలో అయితే ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రసంగించనున్నారు. ఇక్కడ నుంచి ఈ సభ అనంతరం విశాఖ జిల్లా పాయకరావుపేట సభకి అయితే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అయితే బొబ్బిలి అయితే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ ప్రజలు తరలి వస్తూ తమ అభిమాన నాయకుడు చూసేందుకు అయితే భారీ ఎత్తున తరలి వస్తున్నారు. నేపథ్యంలో మరొక చూసుకుంటే ఇటీవల వైఎస్ఆర్ సంబంధించిన జగన్ ప్రకటించిన మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రజలైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు 2019 నుంచి ఇప్పటి వరకు అమలైన పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలని వల్లివేసుకుంటూ తమ అభిమాన నాయకుడిని తమ అభిమానం చూపించేందుకే ప్రజలు అయితే భారీ ఎత్తున తరలిస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు తీసుకున్న వ్యక్తికి లబ్ధిదారులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భారీ ఎత్తున అయితే తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. మరో పక్క చూసుకుంటే ఎప్పుడు గతంలో జరగని ఆ అభివృద్ధి అంతా కూడా ఈ 2019 నుంచి ఈ 5 ఏళ్లలో జరిగిందని తన నియోజకవర్గంలో ఇప్పుడే ప్రజలు కూడా తమ చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో మరొకసారి కూడా జగనే సీఎం కావాలని కూడా తమ అభిలాషను తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మరి కొద్ది సేపట్లో అయితే సీఎం అయితే ఇక్కడ రానున్న నేపథ్యంలో అయితే ఆయన కోసం ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రసంగం ఏం చెప్తారని దానిపై సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. అంటే వైసీపీ శ్రేణులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి? ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు జగన్ రాక కోసం? ఏం చెప్తారనే ఉత్కంఠ వారిలో కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది? ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు సీఎం జగన్. తప్పకుండా ఏదైతే సీఎం జగన్ కోసం ఉదయం నుంచి కూడా ప్రజలైతే ఇక్కడ వేకుజాము నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు కూడా చేస్తారు. భారీ ఎత్తున ఘన స్వాగతం పలికేందుకైతే ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులతో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడికి తరలి వచ్చి ఆయన కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఆయన ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి ఉంది. ప్రజలు కూడా తమ అభిమానాన్ని చాటుకునేందుకు, తమ లబ్ధి పొందిన విషయాన్ని ఆయన నేరుగా తమ కృతజ్ఞతలు తెలుపుకుందుకైతే భారీ ఎత్తున ఆయన చూసేందుకు తల వస్తున్నారు. వాస్తవంగా అయితే ప్రస్తుతం అయితే సుమారుగా 40 డిగ్రీల పైన టెంపరేచర్ నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క వేడు వాతావరణం ఉంది, మరో పక్క చెమటలు పట్టిస్తున్న వాతావరణం ఉంది. అయినప్పటికీ ఇవేమీ లెక్క చేయకుండా అయితే తమ అభిమాన నాయకుడిని చూసేందుకైతే ప్రజలు తండాలుగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. కేవలం బొబ్బిలి నియోజకవర్గం నుంచి కాక చుట్టుపక్కల నియోజకవర్గాలైన సాలూరు, పార్వతీపురం, అలాగే గజపతినగరం నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున అయితే ప్రజలైతే తరలి వస్తున్నారు. మొత్తం బొబ్బిలి పట్టణం అంతా కూడా జనసంద్రంగా మారింది. ఏ వీధిని చూసినా సరే కార్యకర్తలు సాధారణ ప్రజలతో సందడిగా కనిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వస్తాడా, అది ఎప్పుడెప్పుడు చూద్దామా, ఏం చెప్తారా అనే దానిపై ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. తమ అభిమాన నాయకుడు కొత్తగా ప్రకటించిన మేనిఫెస్టోని సైతం వల్లు వేసుకుంటూ ఇంకా మంచిగా రానున్న రోజు తమ భవిష్యత్తు బంగారం కానుందని ఆనందం ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే 2019 నుంచి ఇంతవరకు కూడా ఎన్నో పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, రుచి చూసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి గ్రామాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయ వ్యవస్థను కానీ, అలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా ఇవన్నీ వల్లు వేసుకుంటున్నారు.
ఇంతలాగా ఎప్పుడు కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేపట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి, ముఖ్యమంత్రి తమకు అధినేతగా రావాలి అనేది అయితే ప్రజల ఆకాంక్షగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపట్లో రానున్న వైఎస్ జగన్ కోసం అయితే వీరంతా కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎంత ఎండలైనా ఎంత మండిపోతున్నా సరే వీరంతా లెక్క చేయకుండా జగన్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.